హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీకు అర్థమవుతూ ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో ఎక్స్చేంజర్ సింక్రోనైజేషన్ టూల్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్లయితే ఫేజర్ గురించి, సైక్లిక్ బ్యారియర్, కౌంట్ డౌన్ ల్యాచ్ గురించి ఈ విధంగా మనము కాన్సెప్ట్ నేర్చుకొని కోడింగ్ అనేది అయితే నేర్చుకున్నాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది అయితే చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్చేంజర్ టాపిక్‌లో మనకు ఎక్స్చేంజర్ అంటే ఏంటి? దీన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా వర్క్ చేసుకుంటాము మల్టీ థ్రెడ్డింగ్‌లో అనేదైతే నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు ఫేజర్ గానీ, ఎక్స్చేంజర్ గానీ, కౌంట్ డౌన్ లాచ్ గానీ, సైక్లిక్ బ్యారియర్ గానీ ఇవన్నీ మనకు జావాలో క్లాసెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్స్చేంజర్ వచ్చేసి ఇట్ అలౌస్ 2 థ్రెడ్స్ టు ఎక్స్చేంజ్ ఆబ్జెక్ట్స్ అట్ ఎ సింక్రొనైజేషన్ పాయింట్. ఇక్కడ మనకు 2 థ్రెడ్స్ డేటాని ఎక్స్చేంజ్ అనేదైతే చేసుకుంటూ ఉంటది. ఈ ఎక్స్చేంజర్ యూజ్ చేసుకొని, ఈ ఎక్స్చేంజర్ క్లాస్‌ని యూజ్ చేసుకొని ఒక థ్రెడ్ నుంచి ఇంకొక థ్రెడ్ డేటాని షేర్ అనేదైతే చేసుకుంటూ ఉంటది. అంటే ఎక్స్చేంజ్ అనేదైతే చేసుకుంటూ ఉంటది. ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాది, ఏంటి అనేదైతే ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కోడింగ్ కూడా మీకు. అండ్ ఇక్కడ మనకు కాన్సెప్ట్ అనేదైతే తెలిసిపోయింది. ఎక్స్చేంజర్ అంటే ఏంటి? ఎక్స్చేంజర్ వచ్చేసి మనకు జావాలో ఒక క్లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందులో ఉన్న మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనకు 2 థ్రెడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అంటే 2 థ్రెడ్స్ ఎక్స్చేంజ్ అనేదైతే డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటది. సో, మనకిప్పుడు ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. ఎస్‌టీఎస్ ఓపెన్ చేసి ఎక్స్చేంజర్ ఎగ్జాంపుల్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. అందులో ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఎక్స్చేంజర్ ఎగ్జాంపుల్ అండ్ మెయిన్ మెథడ్ అనేదైతే ఉంది. ఇక్కడ మనకు మెయిన్ మెథడ్‌లో మనం లాజిక్స్ అనేదైతే రాసుకున్నాం. సింపుల్‌గా మనము ఒక ఎక్స్చేంజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ జనరిక్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనేదైతే పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకు రన్నబుల్ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకొని టాస్క్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఈ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ మనకు థ్రెడ్స్ కావాలి కాబట్టి, సో 2 థ్రెడ్స్ క్రియేట్ చేసుకొని 2 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయ్యేలాగా స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేసుకున్నాం. ఈ స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేయగానే ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి మనకు ఫస్ట్ టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. ఓకే. ఎందుకంటే మనము ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో టాస్క్ 1 అని, ఆ టాస్క్ 1 ఫస్ట్ థ్రెడ్‌కి అసైన్ చేసినాం. టాస్క్ 2 సెకండ్ థ్రెడ్‌కి అసైన్ చేసినాము. సో, మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏందంటే ఒక క్లాస్, ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఒక ఎక్స్చేంజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత 2 థ్రెడ్స్ అనేదైతే క్రియేట్ చేయండి. 2 థ్రెడ్స్ క్రియేట్ చేసిన తర్వాత టాస్క్ 1, టాస్క్ 2 అనేదైతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకు టాస్క్ 1, టాస్క్ 3 యూజ్ చేసుకొని లాంబ్డా యూజ్ చేసి మనం ఆ లాంబ్డాలో ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ అనేదైతే యూజ్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక స్ట్రింగ్ డేటా ప్రొవైడ్ చేశాము. డేటా ఫ్రమ్ థ్రెడ్ 1 అనేసి ప్రొవైడ్ చేసినాము. ప్రింట్ స్టేట్మెంట్‌లో థ్రెడ్ 1 ఈజ్ ఎక్స్చేంజింగ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 1 అని ఇచ్చేసాం. అంటే మనకు ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. ఆ తర్వాత ఎక్స్చేంజర్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం కదా! దాన్ని రిఫరెన్స్ యూజ్ చేసుకొని ఎక్స్చేంజ్ మెథడ్ అనేదైతే ఉంది. ఈ ఎక్స్చేంజ్ మెథడ్‌లో మనము డేటాని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఈ డేటా ఎక్కడి నుండి వస్తదంటే మనకు థ్రెడ్ 2 ఏదైతే ఉందో థ్రెడ్ 2 ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తదో, ఆ థ్రెడ్ 2 ఎగ్జిక్యూట్ చేసిన డేటాని థ్రెడ్ 1కి ఎక్స్చేంజ్ అనేదైతే చేస్తూ ఉంది. ఈ ఎక్స్చేంజ్ మెథడ్‌తో. ఓకే. అంటే ఫస్ట్ థ్రెడ్ 1 ఈజ్ ఎక్స్చేంజింగ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 1 అని ప్రింట్ అవుతది. అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత ఈ డేటాని ఫస్ట్ థ్రెడ్‌కి ప్రొవైడ్ అనేదైతే చేస్తది. ఈ ఫస్ట్ థ్రెడ్‌లో ఉన్న డేటా ఫ్రమ్ థ్రెడ్ 1ని సెకండ్ థ్రెడ్‌కి ఎక్స్చేంజ్ చేస్తది. సో, ఈ విధంగా రిసీవ్ అయిన తర్వాత మనకు మళ్ళా దాన్ని ప్రింట్ చేస్తున్నాము. థ్రెడ్ 1 ఈజ్ రిసీవ్డ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 2 అనేది ప్రింట్ అవుతది. సేమ్ అదే విధంగా సెకండ్ టాస్క్ కూడా క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ అనేదైతే చూడండి. సింపుల్‌గా ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసినాము. ఒక స్ట్రింగ్ డేటా తీసుకున్నాము. ప్రింట్ చేస్తున్నాము. ఫస్ట్ స్ట్రింగ్ డేటా తీసుకొని దాన్ని మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్‌లో పాస్ చేసి ప్రింట్ చేస్తున్నాం. తర్వాత సెకండ్ థ్రెడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసిందో సెకండ్ టాస్క్‌ని అందులో ఉన్న డేటాని ఫస్ట్ థ్రెడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే. ఎక్స్చేంజర్ మె ఎక్స్చేంజర్ రిఫరెన్స్‌తో ఎక్స్చేంజ్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. అంటే ఎక్స్చేంజర్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ క్లాస్ యొక్క రిఫరెన్స్‌తో ఎక్స్చేంజ్ మెథడ్‌ని కాల్ చేసి ఆ డేటాని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే నా దగ్గరున్న డేటాని నీకిస్తాను. నీ దగ్గరున్న డేటాని నాకివ్వు అన్నట్లు. సో, సింపుల్‌గా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి 2 థ్రెడ్స్. సరే, ఫస్ట్ థ్రెడ్ రిసీవ్ చేసుకుంది.
సెకండ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో డేటాని ఫస్ట్ థ్రెడ్ రిసీవ్ చేసుకుంది. దాన్ని మనం సింపుల్‌గా ప్రింట్ చేస్తున్నాం. అదే విధంగా సేమ్ సెకండ్ టాస్క్‌లో కూడా అదే జరుగుతూ ఉంది. సింపుల్‌గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్‌లోకి వచ్చి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి. మనకు సెకండ్ థ్రెడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే. ఇక్కడ థ్రెడ్ 2 ఈజ్ ఎక్స్చేంజింగ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 2 ప్రింట్ అయిందా? ఎస్. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఓకే. ప్రింట్ అయింది. ఇందులో ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. థ్రెడ్ 2 ఈజ్ ఎక్స్చేంజింగ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 2 అని ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది సెకండ్ టాస్క్లో. తర్వాత ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రిసీవ్ని పాస్ చేసి సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. థ్రెడ్ 1 రిసీవ్డ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 2 డేటా ఫ్రమ్ థ్రెడ్ 2 ఇది ఫస్ట్ టాస్క్ ఎక్స్చేంజ్ అయింది. చూసుకోండి. థ్రెడ్ 1 ఈజ్ రిసీవ్డ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 2 అండ్ నెక్స్ట్ టాస్క్లో థ్రెడ్ 2 రిసీవ్డ్ డేటా ఫ్రమ్ థ్రెడ్ 1 డేటా ఫ్రమ్ థ్రెడ్ 1 ఈ విధంగా సింపుల్గా ఎక్స్చేంజ్ టాపిక్ ఏంటంటే 2 థ్రెడ్స్ కమ్యూనికేట్ అయ్యి ఒక థ్రెడ్ నుంచి ఇంకొక థ్రెడ్కి డేటాని ఎక్స్చేంజ్ అనేది అయితే చేసుకుంటూ ఉంటుంది. మనకు నేమ్లోనే ఉంది. ఎక్స్చేంజర్ అనే నేమ్లోనే ఎక్స్చేంజ్ అనేది అయితే చేసుకుంటూ ఉంటుంది. ఒక థ్రెడ్ నుండి ఇంకొక థ్రెడ్ రెండు కమ్యూనికేట్ అయ్యి ఫస్ట్ థ్రెడ్లోంచి సెకండ్ థ్రెడ్కి డేటా ఎక్స్చేంజ్ అవుతుంది. సెకండ్ థ్రెడ్లోంచి ఫస్ట్ థ్రెడ్కి ఎక్స్చేంజ్ అనేది అయితే డేటా అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము సింపుల్గా మనము కోడింగ్ అనేది అయితే రాసుకున్నాము. కొద్దిగా క్రిటికల్గానే ఉండొచ్చు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే. ఈ విధంగా మనము కోడింగ్ అనేది అయితే రాసుకున్నాము. మీరు ఇంకొకసారి క్లియర్‌గా చూడండి. సింపుల్‌గా మీరు ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి. మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకోండి. మెయిన్ మెథడ్‌లో ఎక్స్చేంజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 2 థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. 2 థ్రెడ్స్‌లో మనం 2 టాస్క్‌ని ప్రొవైడ్ చేశాము. ఫస్ట్ థ్రెడ్‌లో ఫస్ట్ టాస్క్, సెకండ్ థ్రెడ్‌లో సెకండ్ టాస్క్. సో, ఈ టాస్క్‌లో ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకొని ఒక టాస్క్ క్రియేట్ చేసుకున్నాం కదా! లాంబ్డాని యూజ్ చేసి. సో, ఇక్కడ మనం సింపుల్‌గా డేటాని ప్రొవైడ్ చేసినాం, ప్రింట్ చేసినాము. దీంట్లో కూడా డేటాని ప్రొవైడ్ చేసినాం, ప్రింట్ చేసినాము. ఇందులో ఉన్న డేటాని ఫస్ట్ థ్రెడ్‌కి పాస్ చేస్తున్నాము. లైక్ ఫస్ట్ టాస్క్‌లోకి పాస్ చేసినాము, ఎక్స్చేంజ్ చేసినాము. ఇందులో ఉన్న డేటాని సెకండ్ థ్రెడ్‌లోకి ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇది ఎలా ఎక్స్చేంజ్ చేస్తున్నాం అంటే ఎక్స్చేంజ్ మెథడ్‌ని యూజ్ చేసినాం కాబట్టి అది ఆటోమేటిక్‌గా 2 థ్రెడ్స్ కమ్యూనికేట్ అయ్యి ఆ 2 థ్రెడ్స్ మాట్లాడుకొని డేటాని ఎక్స్చేంజ్ అనేదైతే చేసుకుంటూ ఉంది. ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ అనేదైతే చేయండి. ఈచ్ టాపిక్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మల్టీ థ్రెడింగ్ ట్యుటోరియల్ ప్లేలిస్ట్‌లో. మన ఛానల్‌లోకెళ్ళి ఆ ప్లేలిస్ట్ అనేదైతే చూడండి. బేసిక్ నుండి మనం అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి ఆ ప్లేలిస్ట్ అనేదైతే చూసి ఈజీగా నేర్చుకోండి మల్టీ థ్రెడింగ్ అనేది. అండ్ డైలీ ప్రాక్టీస్ అనేదైతే చేస్తూ ఉండండి. ఈజీగా వచ్చేస్తది మీకు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసిన వారికి వెంటనే రిప్లై అనేదైతే ఇచ్చేస్తూ ఉంటాను. ఒకవేళ రిప్లై రాకపోయినా మీరు వాట్సాప్ గ్రూప్‌లోకి ఆహ్, జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్‌లో కూడా మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూప్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లోకెళ్ళి జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మోర్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.